ఈరోజు షాద్నగర్ పోలీస్ స్టేషన్ నందు ఈ గోల్డ్ స్కీమ్ మరియు చిట్టీల వ్యాపారం మరియు బంగారం నగలు చేసిస్తామని చెప్పి పేరుతో జనాలను మాయమాటలు చెప్పి మోసం చేసిన నేరస్తుని అరెస్టు విషయమై ఇటు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. తేదీ 2/9/2024 నాడు ఫిర్యాది అయినటువంటి కావలి ప్రభాకర్ పిఎస్కి వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమనగా షాద్నగర్ నుండి అంకిత్ జ్యువెలర్ షాప్ ఓనర్ అయినటువంటి అవసరి నరేష్ అనే వ్యక్తి లక్ష్మీనరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ మరియు చిట్టీల వ్యాపారం పేరుతో జనాలను మాయమాటలు చెప్పి ఫిర్యాది మరియు తనకు తెలిసిన కొంతమంది వ్యక్తుల వద్ద బంగారం షాపు చూపించి గోల్డ్ స్కీమ్ మరియు చిట్టీల వ్యాపారం పేరుతో వారి దగ్గర నుండి దాదాపు 1 కోటి రూపాయల వరకు తీసుకొని మోసం చేసినట్లు షాద్నగర్ పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా ఇటు దరఖాస్తును అనుసరించి క్రైమ్ నంబర్ 675/2025 అండర్ సెక్షన్ 316 క్లాస్ 2, 318 క్లాస్ 4 BNS అండ్ సెక్షన్ 3, సెక్షన్ 4 and 5 FC అండ్ CSBA యాక్ట్ షాద్నగర్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు తేదీ 17/2/28 నాడు ఇటు కేసును షాద్నగర్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసును ఛేదించడం జరిగింది. ఇటు కేసులో ముఖ్య నిందితుడైనటువంటి అవసరి నరేష్ను అరెస్ట్ చేసి విచారించగా నిందితుడు 2023లో పరిగి రోడ్డు షాద్నగర్ నందు అంకిత్ జ్యువెలరీ పేరుతో షాపు ప్రారంభించడం జరుగుతుంది. ఇటు షాపు స్టార్ట్ చేసినాడు. అదే సమయంలో జనాలకు నమ్మకం కలిగించి శ్రీ లక్ష్మీనరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ పేరుతో గోల్డ్ స్కీమ్ నెలకు 1000 రూపాయల చొప్పున 20 నెలలు కట్టాలి, ఇలా జనాలకు నమ్మకం కలిగించినాడు. అదే నమ్మకంతో నేరస్తుడు చిట్టీల వ్యాపారం స్టార్ట్ చేసినాడు. ఈ విధంగా నమ్మకం కలిగించి జనాలకు దగ్గర నుండి బంగారు వస్తువులు తయారు చేసి ఇస్తానని చెప్పి అడ్వాన్స్గా 8 తులాలు తీసుకొని డబ్బులు తీసుకున్నాడు. నేరస్తుడు ఎలాగైనా పైన తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదని అనే నెపంతో ఇక్కడి నుంచి దాదాపు 1 కోటి రూపాయల వరకు జనాలందరినీ మోసం చేసి పరారీ కావడం జరిగింది. ఇన్ని రోజులు నేరస్తుల గురించి వెతకడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా డబల్ డంప్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మరియు అతన్ని విచారించడం జరిగింది. ముఖ్యంగా నేరస్తుడు ఈ లక్ష్మీనరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అని అదేవిధంగా అంకిత్ జ్యువెలర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి డబ్బులు వసూలు చేసి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఆశ చూపించి ఈ విధంగా దాదాపు 1 కోటి రూపాయల వరకు జనాలను మోసం చేసి పరారీ చేయడం జరిగింది. ఇది అప్పట్లో కేసు నమోదు చేసి ఈరోజు బుద్ధాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని నుంచి ఈ గోల్డ్స్కి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఎవిడెన్స్ మరియు డైరీలు కానీ ఆ స్కీమ్స్ సంబంధించిన పేపర్స్ కానీ ఇవన్నీ కార్డ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది. మరి ముద్దాయి నుంచి ఫోన్లు చేయడం జరిగింది. ఇటు ముద్దాయి యొక్క అసెట్స్ ఏమున్నాయి అనేది మేము గుర్తించడం జరుగుతుంది. తదుపరి దర్యాప్తులో అతను ఈ అక్రమంగా సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ మళ్లించాడనే విషయం మీద మా తదుపరి దర్యాప్తులో అతను పోలీస్ కస్టడీ తీసుకొని మేము అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఇటు కేసు ఛేదనలో మా శంషాబాద్ డీసీపీ గారు రాజేష్ సార్ గారు మరియు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ గారు మరియు షాద్నగర్ ఏసీపీ శ్రీ రంగస్వామి గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా డిఐ వెంకటేశ్వర్లు అండ్ డిఎస్ఐ శివారెడ్డి మరియు క్రైమ్ టీమ్ అయినటువంటి మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు మరియు రఫీ ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. వారికి తగిన రివార్డులు పై అధికారుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు మా పోలీస్ వర్గం విన్నపం ఏంటంటే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని ఎవరు నమ్మొద్దని మా యొక్క ముఖ్యంగా సూచన చేయడం జరుగుతుంది. బాధితులు ఎవరైనా ఇంకా ఉంటే మా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావాలని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.